అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్‌లో అయినా, లేకపోతే వీరికణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లమ్ ఉండి పిల్లలు ఇబ్బంది పడటానికైనా సరే ఒక ముఖ్యమైన కారణము ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్‌లో ప్రాబ్లమ్ ఉండటము. ఎవరిలో అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ చాలా ఎక్కువగా ఉంటుందో అటువంటి వాళ్ళలో ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లాంటి సెక్షువల్ ప్రాబ్లమ్స్ రావటానికి, అలానే వీరికణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి పిల్లలు ఇబ్బంది పడటానికి ఒక ముఖ్యమైన కారణము ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం. అయితే అసలు ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా ఉండటానికి గల కారణాలు ఏమిటి, అండ్ దానివల్ల ఎటువంటి సెక్షువల్ సమస్యలు లేదా సంతాన సమస్యలు ఎదుర్కొంటారు అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్సెల్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, సిరస్లో ఉన్న సెక్షువల్ ప్రాబ్లమ్స్కి, అలానే వీరికణాల కౌంటు లేదా కదలికల్లో ప్రాబ్లం ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతుంటే అటువంటి ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ముందుగా చాలామంది మగవాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల, దానివల్ల ఈ అంగస్తంభన సమస్య లేదా ఈ వీరికణాల కౌంటు లేదా కదలికలు తగ్గిపోయి సెక్షువల్గాను మరియు సంతానపరంగా ఇబ్బంది ఎదుర్కొంటూ ఉంటారు. అయితే ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ను ఎక్కువగా ఉండటానికి గల కారణాలు ఏమిటి అనంటే, ఎవరిలో అయితే బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో, అంటే ఒబేసిటీ, వెయిట్ ఎక్కువ ఉంటారో, అండ్ దాంతోపాటు ఎవరిలో అయితే స్మోకింగ్, అంటే సిగరెట్లు ఎక్కువగా తాగే అలవాటు ఉంటుందో, అండ్ ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటారో, అటువంటి వాళ్ళలో బ్లడ్లో ఉండాల్సిన టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది స్లోగా ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా మారిపోతూ ఉంటుందన్నమాట. టెస్టోస్టిరాన్ అనేది మగవాళ్ళలో ఎప్పుడైనా సరే మేల్ సెక్షువల్, అంటే మగవాళ్ళలో సెక్స్ సామర్థ్యానికి అండ్ మగవాళ్ళలో వీరికణాల కౌంట్ ఎక్కువ ఉండటానికి ముఖ్యమైన హార్మోన్ టెస్టోస్టిరాన్ హార్మోన్. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎంత ఎక్కువగా ఉంటే మగవాళ్ళలో సెక్స్ సామర్థ్యం అంత ఎక్కువగా ఉంటుంది, అండ్ వీరికణాల కౌంట్ కూడా ఎక్కువగా ఉండి పిల్లలు పుట్టడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే నేను చెప్పిన ఈ స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు ఉండి బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుందో, లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ ఏమి చేయరో, అటువంటి వాళ్ళలో స్లోగా ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా మారిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా మారిపోతుందో వాళ్ళకి ఆటోమేటిక్గా టెస్టోస్టిరాన్ తగ్గిపోయింది కాబట్టి ఈ సెక్షువల్ సమస్యలు, సంతాన సమస్యలు ఎదుర్కొంటారు. సో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉండటానికి కారణం వచ్చేసి అదేమి బ్రెయిన్ నుంచి ఎక్కువగా రావటము, ఈ టెస్టిస్ నుంచి ఎక్కువగా రావటం కాదు కారణము. వీళ్ళకున్న అలవాట్ల వల్ల, లేకపోతే కొన్ని రకాలైన ఇది సిగరెట్లు, ఆల్కహాల్ లాంటివి తీసుకోవటం వల్ల, లేకపోతే వెయిట్ ఎక్కువ ఉండటం వల్లనే మగవాళ్ళలో ఈ టెస్టోస్టిరాన్ హార్మోన్ అనేది ఈస్ట్రోజన్ లాగా మారిపోతూ ఉంటుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ ఉండి టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువ ఉంటే అటువంటి వాళ్ళలో సెక్షువల్గా కోరికలు ఎక్కువ ఉంటాయి, సెక్స్ సామర్థ్యం బాగా పెరిగిద్ది, వీరికణాల కౌంట్ ఎక్కువగా ఉండి పిల్లలు పుట్టడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ సమస్యలతో బాధపడుతున్నా, లేకపోతే వీరికణాల కౌంట్లో కానీ కదలికలో కానీ ప్రాబ్లం ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఫస్ట్ హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎలా ఉంది, ఈస్ట్రోజన్ హార్మోన్ ఎలా ఉంది, ఈస్ట్రోజన్ హార్మోన్ టెస్టోస్టిరాన్ హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోన్ లాగా ఎక్కువగా మారిపోతున్నాయి ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల అనేది చెక్ చేసుకోవాలి. సో ఎవరిలో అయితే ఈ సెక్షువల్గాను సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో, మీ సైడ్ నుంచి ఈ హార్మోన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది అనేది క్లియర్గా తెలుసుకొని మీ ప్రాబ్లంకి కరెక్ట్ సొల్యూషన్ కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మీకు ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేదా సంతాన సమస్యలు ఉన్నా, దానికి కనుక హార్మోన్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే 100% మీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. సో హాస్పిటల్ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీకు సెక్షువల్ సమస్యలకి, సంతాన సమస్యలకి 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.